అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాభాయ్ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలో ఉన్న మైనార్టీ మహిళలకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. అనంతరం అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తిన లక్ష్మీకాంతం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాభాయ్ సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం అవ్వకుండా అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలకు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుందని తెలిపారు. నారీ మహిళలు ఎంతోరో ఉన్నారు, కానీ గుర్తింపు అనేది కొందరికే ఉంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండాలి అని అన్న చెప్పడం నిజమే. ఎవరైనా ముందు రావాలి అంటే ధైర్యం చేయాలి. అలాంటి ధైర్యం ఉన్న మహిళలకి నాయకులు అండగా ఉండాలని, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రంజాను ముస్లిమ్స్ సోదరులకు చిన్న తోఫా ఇచ్చాను. చీరలు పంపకం చేశాను. చీరల కానుక ఇచ్చి వాళ్ళని ముందు కూడా ఆ దేవుడు మాకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తే ఇలాంటి మంచి మంచి కార్యాలు చేసుకుంటా ముందు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రకళాబాయ్, స్టేట్ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఈ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి చంద్రకళాబాయి గారు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళా శక్తి, మహిళలకు అన్ని రంగాల్లో, సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలకు భాగస్వామ్యం కలిగించి మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశంలో మహిళా శక్తి, నారీమణి శక్తి ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి రంగంలో మహిళలకు సముచితమైనటువంటి వాటా కల్పించాలి. మహిళలు వంటింటి కుందేలుగా ఉండకుండా దేశ శక్తిలో, దేశ రక్షణ రంగం నుంచి ఆటో రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను.